ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నవి అంబటప్పడాలు అంటాము. వీటిని అంబటప్పడాలు ఎందుకు అంటారు అనేది నేను చెప్తాను. ఇవి సన్నగా ఉంటాయన్నమాట. అంబల్లాగా కాసుకుంటాము. ఇది పిండి అయితే పర్ఫెక్ట్ కొలతలతో నీళ్ళు పోసుకోవాలి. ఒక్క గ్లాసు బియ్యంతో చేసుకుంటే మనకి చాలా అవుతాయి, ఎందుకంటే ఇవి సన్నగా ఉంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్టుగా ఉంటాయి. వీటికి జస్ట్ ఒక గ్లాసు బియ్యం ఉంటే చాలు, మీరు ఈ అప్పడాలు తయారు చేసుకోవచ్చు. దీంట్లో వేరే ఏమి వేసుకోము అసలు. అయితే కాకపోతే ఇది పర్ఫెక్ట్ కొలతలతో నీళ్లు పోసుకొని అంబల్లాగా ఉడికించుకోవాలి. ఎన్ని నీళ్లు పోసుకోవాలి, ఇది ఎట్లా ఉడికించుకోవాలి ఇప్పుడు వీడియోలో మీరు చూడొచ్చు. అయితే ఇవి ఎక్కువ రోజులు కూడా ఎండబెట్టాల్సిన అవసరం లేదు. 1 డే ఎండితే తర్వాత మనం చాటలో అట్లా వేసుకొని ఒక్కరోజు లేదంటే ఒక హాఫ్ డే సరిపోతుంది ఎండలు ఎక్కువ ఉన్నప్పుడైతే. తర్వాత ఇక్కడ పక్కకి చూస్తున్నారు కదా, వీటి పక్కకి ఏం పెట్టినంటే కాకరకాయ వడియాలన్నమాట. ఇప్పుడు చాలామందికి డయాబెటీస్ అంటున్నారు కదా, అట్లాంటి వాళ్ళకి యూస్ఫుల్ అనమాట ఇది చాలా. నెక్స్ట్ వీడియో ఇదే మన ఛానల్లో. ఇంకా ఇప్పుడు మనము ఈ అంబటప్పడాలు తయారు చేసుకునే విధానం చూద్దాం పదండి. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఇక్కడ 1 గ్లాసు బియ్యం తీసుకొని మీకు ఈ అప్పడాలు పోసుకోవడం చూపిస్తా. ఇక్కడ ఇవి రేషన్ బియ్యము. 1 గ్లాస్ బియ్యం తీసుకొని మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలన్నమాట నీళ్ళు పోసి. మనం మార్నింగ్ అప్పడాలు చేయాలంటే నైటే నానబెట్టుకోవాలి. ఇక్కడ పక్కకి సాబుదానా నానబెట్టుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అంతా అనుకోండి, అంటే 1 గ్లాసే తీసుకుంటున్నా కాబట్టి కొంచెం నానబెడుతున్నా. మీరు ఎక్కువ 2 గ్లాసుల బియ్యం వేసిండ్రు అనుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవి కూడా పక్కకు సపరేట్గా నానబెట్టుకోవాలి. మనం ఆ బియ్యంలో వేయొద్దు, మొత్తం మెత్తగా అయిపోతాయి. ఒక 8 గంటల నుంచి 10 గంటల వరకు బియ్యం నానితే సరిపోతుంది. ఇక్కడ నాణ్య బియ్యము, ఇవి నీళ్లు తీసేస్తున్నా. ఇంకా ఈ నీళ్ళని మొక్కలకు పోద్దామని చెప్పి తీస్తున్నా అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి సమ్మర్ కదా, నీళ్లు ట్యాంకర్లు కొనుక్కుంటున్నారా లేదా మీ దగ్గర? మా దగ్గర అయితే నీళ్ళు వస్తలేవు బోరింగ్లో, ట్యాంకర్లు కొనుక్కుంటున్నాము, అందుకే అట్లా సేవ్ చేసుకుంటున్నా. తర్వాత ఇంకా ఇక్కడ మనకి ఉడికించుకోవడానికి మనము ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో కరెక్ట్గా 10 గ్లాసుల నీళ్లు తీసి ఇట్లా బోగన్లో పోసి ఇంకా దాన్ని స్టవ్ మీద పెట్టేయండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు నానబెట్టిన బియ్యంని గ్రైండ్ చేసుకోవాలి, దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకోవాలి. అంటే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు పడతాయి అన్నమాట. మళ్ళీ హాఫ్ గ్లాస్ వరకు పోసి ఈ నానబెట్టుకున్న సాబుదానాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసినాం కదా, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ పోసేస్తాం కదా అందులో ఉడికేటప్పుడు. ఇది మిక్సీ జార్కి ఏమన్నా అంటింది ఉంటే మళ్ళీ సగం గ్లాస్ నీళ్ళు పోస్తాం. టోటల్గా 11 గ్లాసుల నీళ్లు పడతాయి. 1 గ్లాసు బియ్యానికి 11 గ్లాసుల నీళ్ళతో మనం ఈ అంబటప్పడాలు చేస్తున్నాం అన్నమాట. తర్వాత టేస్ట్కి తగినంత దొడ్డుప్పు వేస్తున్నా. తర్వాత జీలకర్ర ఎక్కువగా అవసరం లేదు, కొంచెము. ఇంకా దీంట్లోకి ఇష్టం ఉంటే నువ్వులు వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలని కచ్చపచ్చగా దంచి చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. తర్వాత ఈ నీళ్లు బాగా మసిలిన తర్వాత ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్నది ఉంది కదా, ఈ పిండి మొత్తం కూడా ఇది పోసేయాలి. ఇంకా కంటిన్యూగా కలపాలన్నమాట. ఇది కలపడం అనేది ఇంపార్టెంట్. దీంట్లో వేరే ఏమి ఉండదు అసలు, దీనికి ఎక్కువ ప్రాసెస్ లేదు. కాకపోతే చూస్తున్నారు కదా, మామూలుగా కలుపుతున్నాం కదా అనుకుంటాం కదా. నేను ఫస్ట్ టైం మామూలుగా కలిపినా, కానీ కొంచెం ఉండలైంది. అందుకోసం ఏం చేయాలంటే ఇట్లా కింద నుంచి బాగా కలిపి ఆ ఉండల్లాగా చిన్నవి వస్తాయి కదా, వాటిని ఇట్లా బోగండికే ఇట్లా పక్కకు అనుకుంటూ ఆ ఉండలు లేకుండా చేసుకోవాలి. ఇది కలపడం ఇంపార్టెంట్. ఇంకా ఉడకబెట్టుకోవడం ఎంతసేపు అనేది ఇక్కడ 10 నిమిషాల నుంచి 15 నిమిషాల మధ్యలో ఉడుకుతుంది. అది ఎట్లా గుర్తుపట్టాలనేది చెప్తా. అయితే మామూలుగా మీరు ఇంకొకటి కొత్తగా చేసేవాళ్ళు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే 1 గ్లాసు బియ్యానికి 11 నీళ్ళు పోసుకున్నాం కదా, 11 నిమిషాలు ఉడకబెట్టుకోవాలనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉప్పు కొంచెం వేసుకున్నా కదా, దొడ్డుప్పు, టేస్ట్ చూసి సరిపోకపోతే వేసుకోవాలి. కానీ దీంట్లో ఈ అప్పడాలకి ఉప్పు ఎక్కువ పట్టదు, ఉప్పు కొంచెం తక్కువనే ఉంటే బెటరు. ఉప్పు అయిపోతాయి, లేకపోతే చూసుకొని దానికి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా ఇప్పుడు వేసుకోవాలంటే వేసేసుకోండి. అయితే మా దగ్గర ఎట్లా చెక్ చేస్తారంటే ఇట్లా ఉడికిందా లేదా తెలుసుకోవడానికి నీళ్ళల్లో కొంచెం పిండి వేస్తారు. పిండి వేసినప్పుడు అది మొత్తం ఇట్లా దగ్గరికి కాలేదన్నమాట, తెలుస్తుంది. అది నేను ఉడికినాక ఎట్లుంటుందో నేను చూపిస్తాను ఇప్పుడు. అట్లా ఇట్లా దగ్గరికి కాలేదనుకోండి పిండి, అప్పుడు మళ్ళీ ఒక 1-2 మినిట్స్ అట్లా ఉడికించుకొని మళ్ళీ కొంచెం నీళ్ళలో వేసి చూస్తే అది పిండి దగ్గరికి అయినప్పుడు ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మాకు ఇదంతా తెలియదు అనుకున్న వాళ్ళు మామూలుగా 10 నుంచి 15 నిమిషాల మధ్యలో ఆఫ్ చేసేసేయండి ఇంకా స్టవ్. వీటిని బియ్యం పిండితో కూడా పెడతారు. ఇప్పుడు బియ్యం నానబెట్టి గ్రైండ్ చేస్తున్నా కదా, మామూలుగా బియ్యం పిండితో కూడా పెట్టుకోవచ్చు. వాటికి కొలత ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అయితే నాకు ఫస్ట్ టైం తెలియక నేను బట్ట మీద పెట్టినా అనమాట. ఈ అప్పడాలు మెయిన్గా మనం ఏమనుకుంటామంటే ప్లాస్టిక్ అంత మంచిది కాదు కవర్ అని. ఇంకా నేనేం చేసిన అంటే బట్ట మీద పెట్టినా, అవి వచ్చినాయి కానీ ఇంత ఈజీగా రావు. ఫస్ట్ టైం నేను బట్ట మీద పెట్టినా, నాకు రాలేదు. అంటే బట్టకి రివర్స్ ఆరిన తర్వాత నీళ్లు కొట్టి తీసినా కష్టంగా, అది చాలా కష్టమైంది. ఇట్లా ప్లాస్టిక్ కవర్ పైనే పెట్టుకోండి. ఎందుకంటే ఇవి చాలా పల్చగా ఉంటాయి కాబట్టి కవర్ మీద అయితే అవంతకు అవే లేస్తాయి అన్నమాట, మనం కష్టపడే పని ఉండదు.
ఇక్కడ స్పూన్తో అప్పడాలు పోసేటప్పుడు మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు, ఇట్లా సింపుల్గా మామూలుగా ఒక్కసారి అనండి అంతే. ఎక్కువ మరీ సన్నగా అంటే కూడా మనకు అవి తినడానికి రాదు, మరీ సన్నగా అయిపోయి అవి మన గాలికి ఎగిరిపోతాయి అనమాట. ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత ఒక రోజు 2 రోజు, ఒక రోజు అయితే మనకి ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు సరిపోతుంది, కానీ ఎంతకైనా మంచిదని నేను ఒక 2 రోజులు ఎండబెడతా. లేదంటే ఎండ తక్కువ ఉన్నప్పుడు 3 రోజులు ఎండబెట్టుకోండి అంతే. నేనైతే ఇది 2వ రోజే, చూస్తున్నారు కదా, నేను వీడియో చూపించాలని ఇంకా తొందరగా తీసుకొచ్చి ఆయిల్లో ఫ్రై చేస్తున్నా. ఇట్లా ఒక గ్లాస్ పెట్టుకొని ట్రై చేయండి, మీరు ఎట్లా వచ్చినాయో మాకు కామెంట్ చేయండి. ఒకరోజు నువ్వులు కూడా వేసి పెట్టుకున్నా, అట్లా మీకు నచ్చినట్టుగా మీరు కూడా ట్రై చేయండి. ఇంతకీ అప్పడాలని మీ దగ్గర ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినే అప్పడాలన్నమాట, రాగి పిండితో ఇంకా మిల్లెట్స్తో చూపిస్తున్నాను. ఇవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.